మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక అప్డేట్స్ చూద్దాం. రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. సోమవారం సింగపూర్ లో 10,000 కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్ ను సీఎం బృందం సందర్శించింది. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పడిన హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతను ముఖ్యమంత్రికి సింగపూర్ అధికారులు వివరించారు. మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 2 గంటల పాటు సీఎం చంద్రబాబు కాలినడకన సందర్శించారు. సింగపూర్ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ తో భేటీ అయ్యి గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ అభివృద్ధి, లాజిస్టిక్స్ మరియు హౌసింగ్ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ పద్మ, సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సింగపూర్ సహకారం కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్తో సమావేశమయ్యారు. అటు దీనికి సంబంధించి గ్రీన్ ఎనర్జీ సోర్సులకు కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఇతర రంగాల్లో పెట్టుబడులకు కానీ ఆయన అయితే ఆహ్వానించారు. విశాఖలో జరిగే ఈ భాగస్వామ్య సదస్సుకు రావాలని కోరుతూ గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్ నిర్మించిన విషయాన్ని కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అటు అమరావతికి సంబంధించి మాస్టర్ ప్లాన్కు సంబంధించి పూర్తి సహకారం అందించాలని చంద్రబాబు నాయుడు అయితే కోరారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విభాగాల్లోనూ అభివృద్ధి చేయడానికి సింగపూర్ సహకారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కోరుతూ అటు సింగపూర్కు చెందిన పర్యటనలో ఇప్పుడు ప్రస్తుతానికి పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ దేశ వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్తో సోమవారం భేటీ అవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈరోజు సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై చర్చించిన చంద్రబాబు నాయుడు ఆ రికార్డులను కూడా సరిచేసేందుకే ప్రస్తుతం సింగపూర్ వచ్చినట్లుగా అయితే ఆయన అయితే చెప్పారు. అటు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్ కారిడార్లకు సంబంధించి పోర్టులు ఇలా ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ను నెలకొల్పడానికి, ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ మాదిరిగా డెవలప్ చేయడానికి మాత్రమే కంపెనీలతో భాగస్వామ్యం కావాలంటూ టాన్ సీ లెంగ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కోరారు. అటు సింగపూర్పై అభిమానంతో గతంలో కూడా హైదరాబాద్లో అలాంటి టౌన్షిప్ను అయితే నిర్మించడం జరిగింది. ప్రస్తుతానికి అలాంటి టౌన్షిప్ని తిరిగి ఆంధ్రప్రదేశ్లో నిర్మించే దిశగా ఆయన టాన్ సీ లెంగ్తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. రాత్రిపూట కూడా సింగపూర్లో జరిగినట్టే రాత్రిపూట ఏదైతే పరిశుభ్రత విధానం అయితే అనుసరిస్తారో అటువంటి పరిశుభ్రత విధానాన్ని ఈ రోజున గతంలో హైదరాబాద్ అనుసరించడం ఈ రోజున ఏపీలో కూడా అనుసరించడం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అటు మానవ వనరులకు సంబంధించి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో కూడా సింగపూర్ భాగస్వామ్యం అవసరమని, దానికోసమే ప్రస్తుతం నవంబర్లో విశాఖపట్నంలో జరిగే సదస్సుకు రావాలని చెప్పి అతను అయితే ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి నాలెడ్జ్ ఎకనమీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎక్కువ మంది నిపుణులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కు చెందిన సైంటిస్టులు కానీ, అటు నిపుణులు కానీ, మిగతా అన్ని రంగాల్లో ముందుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లయితే పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు అయితే అన్నారు. ఇటు డేటా సెంటర్లకు సంబంధించి కూడా అటు ఏర్పాట్లను సింగపూర్ భాగస్వామ్యం కావాలని కోరినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏపీఓ పోర్టులకు సంబంధించి నిర్మాణంలో కూడా సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరటం, అదే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కోరిన ఈ పోర్టులకు సంబంధించి అటు హబ్బులకు సంబంధించి మొత్తం భాగస్వామ్యం కావాలని అటు మంత్రిని కోరటం, దీనికి సంబంధించి దీనిపైన సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ మాట్లాడుతూ కూడా గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని అయితే కలవటం జరిగిందని చెప్పి అటు ఏపీతో ఖచ్చితంగా కలిసి పనిచేస్తామని చెప్పి పని చేసేందుకు కూడా అతను ఆసక్తి చూపుతున్నారని చెప్పి తెలుస్తుంది. అటు దీనికి సంబంధించి గృహ నిర్మాణ రంగంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేస్తామని టాన్ సీ లెంగ్ ఇప్పటికే అయితే సూచన చేశారు. అటు సిటీ ఇన్ ఏ గార్డెన్స్ పేరుతో సింగపూర్లో నిర్మించిన ఇప్పటికీ 10,000 కుటుంబాలకు సంబంధించి వీటన్నిటికీ ఏవైతే ఉన్నాయో అటు బిడదారి ఎస్టేట్కి సంబంధించి 2 గంటల పాటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆ నగర ప్రాంతాల్లో పరిశీలించడం, దానికి సంబంధించి అటు అక్కడ ఉన్నటువంటి ధరలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తిరిగి తీసుకురావడంపై ఆ గృహ నిర్మాణ ప్రాజెక్టుల మీద కూడా అదే ధరలను ఆంధ్రప్రదేశ్లో పెంపొందించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆలోచించడం విధంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా 250 ఎకరాల్లో విస్తరించి ఉన్న సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును కూడా నారా చంద్రబాబు నాయుడు అయితే సందర్శించారు. అనంతరం ప్రపంచ బ్యాంకు అధికారులతో కలిసి సీఎం బృందం అయితే సమావేశమయ్యారు. అమరావతికి సంబంధించిన విషయంలో సింగపూర్ నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ లో కూడా సీఎంతో పాటు సింగపూర్ ఎలా భాగస్వామ్యం అవుతుందని చెప్పి చర్చలు అయితే జరిపారు. పూర్తిగా ఈ సమావేశానికి సంబంధించి అటు నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, మిగిలిన మంత్రులు కూడా ఎవరైతే టీజీ భరత్, నారాయణ కూడా ఉన్నారు. పద్మ, థ్యాంక్ యూ వాసు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక, గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, రేషన్ కార్డుల జారీ, నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పోస్టుల మంజూరు వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30, 2025 నాటికి ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉండగా బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ బిల్లు ఒక కొలిక్కి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఈ సమావేశానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరు కాలేదని సమాచారం. ఆయన ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండడం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని రాజేందర్ అందిస్తారు. చెప్పండి రాజేందర్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతోంది. అయితే తాజా సమస్యలతో పాటు వివిధ అంశాలపై ఈ సమావేశంలో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. వివిధ శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే విస్తృత స్థాయిలో ఈ సమావేశంలో మాత్రం అనేక అంశాలపై చర్చించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అంశంతో పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన బీసీ ఘోష్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే వివిధ అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. తర్వాత మీరు తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ జరుగుతున్న నూతన రేషన్ కార్డుల అంశంతో పాటు ఇందిరమ్మ గృహాల అంశాన్ని కూడా మంత్రులతో ఆయన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత మొత్తం మీద అయితే బీసీ రిజర్వేషన్ అంశం ప్రస్తుతం మాత్రం ఆర్డినెన్స్ సంబంధించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండటం వలన దానికి సంబంధించిన అంశం తేలిన తర్వాత ఎన్నికల్లోకి పోయే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు ఆదేశాలను సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్ మాత్రం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండటం వలన ఆ పెండింగ్ బిల్ క్లియర్ అయిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లే ఆలోచనలు కూడా చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఏదేమైనా మొత్తం మీద గత కొద్ది రోజులుగా తెలంగాణ జరుగుతున్న పరిణామాలు, వివిధ అంశాలపై తాజా అంశాలపై కూడా వేడిగా కేబినెట్ సమావేశంలో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. అయితే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. ఆయన ఢిల్లీ టూర్ లో ఉన్నందున ఈ సమావేశానికి హాజరు కాలేదని కూడా తెలుస్తోంది. మిగతా మంత్రులతో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. థ్యాంక్ యూ రాజేందర్. రైట్, ఇక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో సమావేశం కానున్నారు. రాజ్భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్కు వైఎస్ జగన్ వివరించనున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం టీడీపీ నేతల అరాచకాలపై కంప్లైంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ వారం రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు. అధినేత కేంద్ర కార్యాలయంలో కలిసిన పలువురు పార్టీ ముఖ్య నేతలు జగన్ను కలిశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ప్రభుత్వం తదుపరి చర్యలు ఎలా ఉన్నా మనకు ప్లస్ అవుతుందని నేతలతో జగన్ చెప్పారట. అందులో భాగంగానే వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. బస్వరాజ్ చెప్పండి. ఫాతిమా, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కలవడం అయితే రాజకీయంగా సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఎంతో కాలంగా ఏదైతే లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్న క్రమంలో ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయ్యారు. తదుపరి ఎవరు అరెస్ట్ అవుతారు ఏంటి, ఏదైతే మన శ్రవణ్ రావు మొదలు మరింత ఆసక్తిగా ఈ లిక్కర్ స్కామ్ టర్న్ తిరుగుతున్న లేదా మలుపులు తిరుగుతున్న పరిస్థితి మనకి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే వారం రోజులుగా బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజైతే హుటాహుటిన తాడేపల్లి ప్యాలెస్ చేరుకున్నారు. ఆయన్ని పార్టీలోని ప్రముఖులు కొందరు కలిసి మాటామంతి జరిపారు. తదనంతరం ఆయన ఏదైతే గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో రాజకీయంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వేడి ఊపందుకుంది. చర్చ జోరుగా సాగుతా ఉంది. ఏదైతే అంటే లిక్కర్ స్కామ్స్ కేసులో ఒకవేళ అన్ని వేళ్లు జగన్ వైపు చూపుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా అనే ఒక కోణంలో అయితే రాజకీయంగా చర్చ ఎక్కడ చూసినా చర్చ జరుగుతా ఉంది. మరి ఈ క్రమంలోనే అంటే పార్టీ క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి
ఒకవేళ అరెస్ట్ అయినా మనకు ప్లస్సే, కాకున్నా మనకు ప్లస్సే. ఎందుకంటే ఏడాది కూటమి పాలనలో అనేక అరాచకాలు చేశారు, సూపర్ ఫిజిక్ లో హామీలు విస్మరించారు. ఇలా రకరకాలుగా కూటమి ప్రభుత్వం అడుగడుగునా వైఫల్యం చెందింది కాబట్టి ఏది జరిగినా మన మంచికి అనే యాంగిల్లో అంటే క్యాడర్ కి లేదా పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. మరి ఏదైతే ఈ ఏడాది పాలనలో కూటమి నేతలు అంటే అక్రమ అరెస్టులు చేశారని, అరాచకాలు చేశారని, అంటే కుట్ర కుతంత్రాలకు పాల్పడ్డారని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారో అందుకు సంబంధించిన కొన్ని పత్రాలు, డాక్యుమెంటరీ ఏదైతే గవర్నర్ కు సమర్పించనున్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఏదైతే అంటే కూటమి ప్రభుత్వం అయితే లిక్కర్ స్కామ్ దర్యాప్తును క్షేత్రస్థాయిలో లేదా ఇన్ డెప్త్ గా పరిశోధిస్తున్న క్రమంలో ఖచ్చితంగా గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం భారీగా జరిగింది. 3,500 కోట్లు అంటే అక్రమ సంపాదన చేశారు. అందరూ కూడా అన్ని కాటికి దోచుకొని అంతిమంగా అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కు ఈ డబ్బునంతా తరలించారని ఏదైతే మనకు ఒక్కొక్కరు వాంగ్మూలం పరిశీలించినట్లయితే అంటే సిట్ అదేవిధంగా ఈడీ ఇలా సిఐడి ఈ దర్యాప్తుల అన్నింటిలో కూడా ఒకే సారాంశము, ఒకే అంతిమ లక్ష్యము మనకు కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేసు బలంగా ఉంటా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని మనకు రాజకీయంగా చర్చ జోరుగా అందుకున్న క్రమంలో ఏదైతే రాష్ట్ర గవర్నర్ కలుస్తున్న నేపథ్యంలో ఆ వాదన మరింత బలపడతా ఉంది. అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అంటే అరెస్టు కి సంసిద్ధపడినట్లు మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనా మన మంచిగా అనే ఒక యాంగిల్లో అటు పార్టీ శ్రేణుల్లో అంటే ధైర్యం నూరిపోస్తూ తనకు తాను కూడా సంసిద్ధపడుతూ మానసికంగా ఈ రకంగా అన్ని కోణాల్లో ఆలోచిస్తూ అతను సిద్ధపడినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే పార్టీ క్యాడర్ కూడా అంటే జగన్ కు అండగా ఉంటూ మనోధైర్యాన్ని ఇస్తూ భరోసా కల్పిస్తున్న పరిస్థితి తెలుస్తున్నాయి. అయితే ఈ రోజు ఏదైతే గవర్నర్ ను భేటీ అనంతరం అంటే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, లేదా సమీప భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే శ్రవణ్ రావు వాంగ్మూలం చాలా ఇంపార్టెంట్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్నటిదాకా ఏపీ లిక్కర్ స్కామ్ ఆంధ్రకి పరిమితమైన నేపథ్యంలో ఈ రోజు గమనించినట్లయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో ప్రముఖుడిగా ఉన్న శ్రవణ్ రావు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉన్నట్లు అంటే అక్కడ డబ్బు దాచుకోవడానికో లేదా బంగారు కొనడానికో వెళ్ళిన వాళ్ళకంతా దుబాయ్ లో తన ఫ్లాట్ లో ఆశ్రయం కల్పించిన పరిస్థితి చూస్తుంటే ఇది ఒకరు ఇద్దరు కాదు, చాలా ఇన్ డెప్త్ గా అందరూ కూడా ప్రముఖులు బహుముఖులు ఇక్కడ లిక్కర్ స్కామ్ లో పాత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. దాని అంతటికీ జగన్మోహన్ రెడ్డి సూత్రధార అనేది ఇప్పటికే కూటమి నేతలు అటు జనసేన, టీడీపీ, బీజేపీ నుంచి కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనను తాను రక్షించుకోవడానికి లేదా పార్టీని కాపాడుకోవడానికి లేదా ఈ కేసుల నుంచి బయటపడడానికి అంటే ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఎలా అడుగు ముందుకు వేస్తారు అనేది చూడాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఈ మద్యం స్కామ్ విషయంలో అంటే అరెస్ట్ పర్వాలు కొనసాగిస్తుందా, ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే అది ఏదైనా జగన్ కు లేదా వైసీపీ పార్టీకి సానుభూతిగా మారుతుందా, లేదా చట్టం తన పని తను చేసుకోబోతుంది అంటే దోషులు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు తప్పవని మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. మరి మున్ముందు అంటే సమీప భవిష్యత్తులో ఏం జరుగుతూ ఉంది ఏమనేది తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఏదైతే గవర్నర్ కలవడం అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలిసే అంశం అయితే రాజకీయంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చాంశనీయంగా మారిందని చెప్పొచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ. సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్వాహకురాలు డాక్టర్ అట్లూరి నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనుమతులు లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను నిర్వహించడమే కాకుండా సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసి లక్షలు గడించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఇంత పెద్దన ఈ రాకెట్ నడుస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందనే అంశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాగా డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మన రిపోర్టర్ సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. సెంటర్ పైన పోలీసులు ఆకస్మిక దాడులు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే అమ్మతనాన్ని అంగట్లో అమ్ముకునే విధంగానైతే ఈ యొక్క సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ను అయితే తనిఖీలు చేయడంతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అనేక విషయాలైతే బయటికి రావడంతో చాలామంది ఆ యొక్క హాస్పిటల్లో ఎవరెవరైతే పిల్లల కోసం ఆ యొక్క తల్లులు వచ్చారో వారికైతే ఇదొక పెద్ద షాకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అమ్మతనం కోసం ఆడపిల్లలు
కొత్తగా పెళ్ళైన వారికి లేదా పెళ్ళై పిల్లలు కలగకుండా ఉన్నవారికి అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఐవీఎఫ్ సెంటర్లు అయితే సంప్రదించి ఎక్కడైతే మనం గైనిక్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత గైనిక్ సెంటర్లో వారు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అంటే పెళ్ళైన వారికి పిల్లలు కలగడం లేదని గైనిక్ సెంటర్ వెళ్ళిన తర్వాత వారు చెప్పిన సజెషన్ బట్టి ఈ యొక్క ఐవీఎఫ్ సెంటర్లకు అయితే పెద్ద మొత్తంలో చాలామంది అయితే ప్రజలైతే తరలి వెళ్తారు. ఖచ్చితంగా మాకు పిల్లలు కలగడం లేదని ఆ బాధ అనేక సూటిపోటి మాటలతోటి వీరైతే కొత్తగా పెళ్ళైన వారు కానీ లేకుంటే పిల్లలు లేని తల్లిదండ్రులు కానీ వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీన్ని ఆసరా చేసుకొని ఆ గైనిక్ సెంటర్లు అయితే ఎవరైతే ఐవీఎఫ్ సెంటర్లకు అయితే వారిని తరలించడం జరుగుతుంది. ఐవీఎఫ్ సెంటర్లో నమ్రత సృష్టి బేబీ నిర్వాహకురాలు నమ్రత అయితే తనకు 2022లోనే తన లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఎలాంటి లేకుండా తన యొక్క లైసెన్స్ను అయితే క్యాన్సిల్ చేశారు. ఖచ్చితంగా లైసెన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ సెంటర్లలో సెంటర్లు నిర్వహించారు. చాలామంది కూడా అక్కడికి వచ్చి ఆ పిల్లల కోసం అయితే తల్లడిల్లి ఎంత డబ్బులైనా లక్షల కొద్దీ డబ్బులైతే వెచ్చించుకోవడం జరుగుతుంది. చాలామంది ఇంట్లో యువతీ యువకులను అందంగా ఉన్న అమ్మాయిలు కానీ లేకుంటే అబ్బాయిలను కానీ వారి యొక్క వీర్యకాణాలను అమ్ముకోవడానికి చాలా మందిని అయితే వారు ఉసిగొలుపుతారు. డబ్బులు ఆశ చూపి ఆ యొక్క వీర్యకాణాలను అమ్ముకోవడం జరుగుతుంది. ఆ యొక్క వీర్యకాణాలతోటి ఇతర రాష్ట్రాలకు కూడా గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా తరలించారని అయితే ఆ పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. కొంతమందిని కస్టడీలోకి కూడా తీసుకున్నారు. ఖచ్చితంగా ఇది పెద్ద నేరము. ఇది బయటపడడానికి ఖచ్చితంగా ఒక ఆడబిడ్డకు జన్మనించిన ఒక తల్లి అయితే ఆ డిఎన్ఏ టెస్ట్లో చేసిన తర్వాత ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్ మాకు కనెక్ట్ కావడం లేదని అయితే డాక్టర్ను నిలదీయడంతో ఇది మొత్తం వ్యవహారం అయితే బయటపడ్డది. ఖచ్చితంగా ఈ యొక్క సృష్టి బేబీ నిర్వాహకురాలు నమ్రతపై కేసు నమోదు చేసి ఆమె బండారం బయటపెట్టి ఖచ్చితంగా ఆమెను కటకటాల శిక్ష లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు ప్రజలైతే కోరుతున్నారు. చాలామంది నిర్వాహకులు కూడా ఆ యొక్క సృష్టి బేబీ ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఆ పిల్లల కోసం చాలామంది వచ్చి వారి యొక్క సంతానం కోసం అయితే అనేక ట్రీట్మెంట్లు తీసుకున్నారు. వారు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ మధ్యలో ఆగిపోతే మా పరిస్థితి ఏంది? చాలామంది అయితే పిల్లల కోసం వచ్చిన వారికి ఆ యొక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో ఈ యొక్క నమ్రత హాస్పిటల్ మీద కేసు నమోదు కావడంతో ఈ యొక్క బాధితులైతే లబోదిబోం అంటున్నారు. ఖచ్చితంగా మాకు కూడా న్యాయం చేయాలని అయితే ఈ యొక్క చాలామంది ఎవరైతే గర్భిణి ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవి నమ్రత మీద కేసు నమోదు చేయాలి. యువతీ యువకులను డబ్బులను ఎరగా చూపి ఆ వీర్యాన్ని అమ్ముకునేది ఈ యొక్క కొత్తగా వెలుగులోకి వచ్చిందైతే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు లేని వారికి పిల్లల కోసం వెళ్తే ఇలాంటి తల్లిదండ్రులకు తెలియకుండా వారికి తెలియకుండా వేరే ఇతర వీర్యకణాలను ప్రపోజ్ చేసి లేకుంటే వారికి ప్రెగ్నెన్సీ రావడానికైతే ఇలా పాల్పడడం అయితే చాలా దారుణమని అయితే ఆ యొక్క టెస్ట్ బేబీ సెంటర్కి అయితే ఎవరైతే వచ్చారో వారైతే కొంత ఆందోళన చెందుతున్నారు. మధ్యలో వదిలి ఒకవేళ నమ్రతను కనుక అరెస్టు చేస్తే మా పరిస్థితి ఏంది అనేది అయితే కొంత బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి టెస్ట్ బేబీ సెంటర్ల మీద ప్రభుత్వం కూడా నిఘా పెంచాలి. ఐవీఎఫ్ సెంటర్ల మీద కూడా నిఘా పెంచాలి. ఇలాంటి చర్యలు కనుక ఇక ముందు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే జిల్లా అధికార యంత్రాంగాలు అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు బాధితులు అయితే కోరుతున్నారు. థ్యాంక్ యూ సల్మాన్. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో హాట్ గా చర్చ మొదలైంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. మతం పేరుతో పర్యాటకుల్ని చంపారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టే ముందు భారత సైన్యం చాలా జాగ్రత్తలు తీసుకుందని, పాకిస్తాన్లో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు చేసినట్లుగా పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి 100 రోజులైన తర్వాత కూడా ఆ దాడిలో పాల్గొన్న 5 ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర వైఫల్యాన్ని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఇక పద్మ, పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ పై పూర్తి స్థాయిలో హాట్ గా చర్చ మొదలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ అయితే పలు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి అది అత్యంత హేయమైన చర్య అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ చేపట్టబోయే ముందు భారత సైన్యం ఖచ్చితంగా అతి జాగ్రత్తలు పాటిస్తూనే ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు తమ యుద్ధంతో అంటూ ఆయన పలు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగి నేటికి 100 రోజులు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. అదే సందర్భంలో ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదంటూ కూడా శశాంక్ గోగోయ్ పూర్తి స్థాయిలో ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గౌరవ్ గోగోయ్ ఈ ప్రశ్న వర్షం అయితే కురిపించాడు. రాజ్నాథ్ సింగ్ కు వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంట్ సాక్షిగా ఆయన పలు కేంద్రంకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పలు వైఫల్యాలను కూడా ఎండగట్టే ప్రయత్నం చేశారు, వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. ఇలా ఘటన జరిగి ఇన్ని రోజులు పూర్తవుతున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా కనీసం కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, అదే సందర్భంగా ఎలాంటి స్పందన లేదంటూ కూడా ఆయన ప్రశ్న వర్షం మీద కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ వివరానికి సంబంధించి పార్లమెంట్ వేదిక కూడా హాటాడిగా అయితే పలు అంశాలు తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలోని హర్వన్ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్ 3 ఉగ్రవాదులు హతమయ్యారు. భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఈ ఆపరేషన్ను చేపట్టింది. ఎదురు కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారని, ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొంది. ఆ ప్రాంతానికి మరిన్ని భద్రతా బలగాలను పంపిస్తున్నారు. అయితే ప్రాథమిక నివేదికల ప్రకారం ఆపరేషన్ మహాదేవ్తో మరణించిన ఉగ్రవాదుల్లో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారులు 3 ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అయితే అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో మరోమారు కాల్పుల మోత అయితే కనిపిస్తుంది. తుపాకుల మోతతో అయితే దద్దరిల్లిన పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి శ్రీనగర్ ప్రాంతంలో ఉన్న దచిగాం నేషనల్ పార్క్ వద్ద కూడా ఈ తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో అయితే కనుక ఇటు భద్రతా దళాలు కూడా మొత్తం ఓవరాల్గా కూడా అక్కడ చుట్టుముట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో చేసినటువంటి కాల్పుల్లో అయితే కనుక 3 మరణించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 3 కూడా పహల్గామ్ దాడిలో సంబంధించి పాల్గొన్నటువంటి ప్రధాన సూత్రధారులుగా కూడా వీళ్ళు గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఉగ్రవాదులకు సంబంధించి మొత్తం సమాచారం అందడంతో ఈ మొత్తం 3 దళాలు కూడా ఇటు ఆర్మీ కావచ్చు, అటు లోకల్ పోలీస్, అదేవిధంగా సిఆర్పీఎఫ్కి సంబంధించి మొత్తం కూడా దళాలని కూడా చుట్టుముట్టడం, కాల్పుల మోత మోగించడంతో అయితే మొత్తం 3 కూడా మట్టుబెట్టిన పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు పహల్గామ్ ఉగ్రదాడి సందర్భంగా భారత పౌరులను అత్యంత హేయంగా చంపడమే కాకుండా వారంతా భారతపై అయితే విరుచుకుపడేందుకు కూడా సిద్ధపడిన నేపథ్యంలో వీళ్ళనైతే మాత్రం మట్టుపెట్టడం కూడా ప్రధానంగా ఈ రోజు అయితే చర్చకు వచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు చూసుకున్నట్లయితే పార్లమెంట్లో ఏదైతే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో ఈ కాల్పులు జరగడం చూస్తుంటే కనుక ఇది చాలా సంబంధమైన కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇటువంటివన్నీ కూడా జరుగుతుండడం చూస్తున్నట్టు కనుక చాలా ఆశ్చర్యచకితమని అనిపించుకోవచ్చు. ఎందుకంటే పహల్గామ్లో మన భారత పౌరులను చంపినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఈరోజు మట్టుపెట్టడం చూస్తూ ఉంటే కనుక ఇది చాలా విచిత్రంగా కూడా మనకి కనిపించుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఉగ్రవాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు చేపట్టినటువంటి సెర్చ్లో అయితే కనుక ఉగ్రవాదులు 3 కూడా అక్కడ దాక్కున్నట్టుగా కూడా ఉంది. ఏదైతే దచిగాం నేషనల్ పార్క్ వద్ద ఉన్నటువంటి హర్వాన్ వద్ద వాళ్ళు దాక్కున్నట్టుగా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇప్పటికే చుట్టుముట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్కడ జరిగినటువంటి భీకర పోరులో అయితే మాత్రం ఇటు భారత సైనికులు అయితే వీరోచితంగా పోరాడారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా వారిని మట్టుపెట్టడం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడిలో దాని తాలూకా ఖచ్చితంగా దానిపై పూర్తిగా విజయం సాధించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఉగ్రవాదులు మట్టుపెట్టడం ద్వారా చూసుకున్నట్టయితే కనుక భారత జాతి గర్వించదగ్గ పని చేశారంటూ కూడా పలువురు అయితే ప్రశంసిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక పార్లమెంట్లో ఈరోజు జరిగినటువంటి ఉగ్రదాడిపై కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పహల్గామ్ ఉగ్రదాడి, అదేవిధంగా చూసుకున్నట్టు
ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కూడా ఈ సంఘటన చర్చిస్తున్న సమయంలో ఇది జరగడం చూస్తుంటే మాత్రం భారత పౌరులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 100 రోజుల పైగా కూడా అయిన తర్వాత కూడా ఇవి కనీసం తీవ్రవాదులు పట్టుకోలేదంటూ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కావచ్చు, దానిలో ఈ రోజు ఇది జరగడంతో అయితే మాత్రం నిజంగా భారత పౌరులందరూ కూడా గర్విస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నాయుడు.